ఎలా ఉందమ్మా? తెలుగుదేశం వచ్చింది కదా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన బాగా జరుగుతుందా? మీకు అన్నీ అందుతున్నాయా? ప్రభుత్వం మొత్తం బాగానే ఉంది కానీ అసలు ఈ కట్ట అసలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. 24 గంటల సీసీ కెమెరాలు పెట్టడానికి అయితే పెట్టారు కానీ అసలు నైట్ పూట బీటోళ్ళు వస్తున్నారు, ఇక్కడ గొడవలు అవుతున్నా సరే ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లా. రాత్రి గొడవ అయింది 2 దాకా. ఇట్లా ఫోన్లు చేసాము, వస్తున్నామమ్మా అని అన్నారు, వచ్చారు. కనీసం వాళ్ళ మీద ఒక్కరు చెయ్యి కానీ చేసుకోవటం కానీ లేదంటే సర్ది చేయటం కానీ ఏమి చేయకుండా మీరు ఇళ్లలోకి వెళ్ళండి అమ్మా అని చెప్తున్నారు. ముందు విషయమేనే కాదు, ముందు తాగితే అనుకోవటం ఇక్కడే, గంజాలు తాగితే అనుకోవటం ఇక్కడే, బేడి బ్యాచికాలు ఇక్కడే, దొంగతనాలు జరిగేది ఇక్కడే, మొత్తం ఇక్కడే. మా ప్రభుత్వం వచ్చాక మీకు ఏమన్నా జరుగుతున్నాయా? ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమన్నా ఇస్తున్నారా? ఇంతవరకు అసమంటి ఏమి ఇక్కడ జరగలేదు. జగన్ గారి ప్రభుత్వంలో వచ్చాయా మీకేమన్నా? జగన్ గారి ప్రభుత్వంలో కూడా అసమంటి వచ్చినాయి కానీ ఇప్పుడే కదా స్టార్టింగ్ ఇవి, నేను ఇప్పుడే కదా ఎక్కి. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న మీటింగ్ జరిగితే ఇంకా నేను సంక్షేమ పథకాలు నేనేమి ఇవ్వను, ఏమీ చేయలేను, డబ్బులు లేవు గవర్నమెంట్, నేను చేయను అని అంటున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? మరి అవి అంతా పెద్దోళ్ళకే తెలుసు, మాకేం తెలిసిద్ది. ఎక్కడైతే పోలీసు వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఏం తీసుకోవట్లేదు యాక్షన్. మరి ఏమైనా ఉంటే బయట ఏమో తెలీదు, ఒక్కళ్ళైతే పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. నైట్ పూట బీటోళ్ళు అయితే అసలు ఇది పొజిషను, అసలు ఎమర్జెన్సీ కాల్ చేస్తుంటే వస్తున్నారు కానీ ఏం ప్రయోజనం లేకుండా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పక్కన పట్టుకునే వాళ్ళు పక్కనే ఉన్నారు, పట్టించే వాళ్ళం పక్కనే ఉన్నాం, మధ్యలో మేమే పిచ్చోళ్ళం అవుతున్నాము. ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదు, ఏమీ చేయట్లేదు. వస్తున్నారు, పేరుకి వెళ్ళిపోతున్నారు. అంతప్పుడు రావటం దేనికి? రాత్రి నేను పోలీసు వాళ్ళని ఇదే అడిగా, మీరు వచ్చేది దేనికి, వెళ్ళిపోయేది దేనికి అని చెప్పి. 2 దాకా రాత్రి ఇక్కడ గొడవ. ఇక్కడ ఎవరిని అడిగినా సరే పడుకునేపాటికి 2, 3 అయిద్ది. మేము పని చేసుకొని వచ్చేవాళ్ళమే. ఆ టయానికి మేము కంకర పనులకి వెళ్ళేవాళ్ళం. మా కూలి 400. మేము ఆ ఎరక ఏది పొద్దున 5ంటికి లేచి మళ్ళీ సాయంత్రం 6, 7ంటికి పనికాడ నుంచి రావాలి. ఆ టైం దాకా మళ్ళీ 2 దాకా గొడవలు ఉంటే మేము పడుకొని ఏ టయానికి వెళ్ళాలి పనికి? రోజు ఇక్కడ గొడవలే, ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదు.